రాధ కృష్ణుడిని ఎందుకు పెళ్లి చేసుకోలేదో మీకు తెలుసా? ఒకసారి ఒక భక్తిగల అనుచరుడు సంవత్సరాల తరబడి విష్ణుదేవుని ప్రార్థించి ధ్యానం చేశాడు. సంతోషించిన విష్ణుమూర్తి కా కావ ఏం వరం కావాలో కోరుకోమని అన్నాడు. ఆ భక్తుడు లక్ష్మీదేవి తన భార్యగా కోరాడు. వచ్చే జన్మలో లక్ష్మీదేవి నీకు భార్యగా లభిస్తుందని విష్ణువు వరం ఇచ్చాడు. మరో జన్మలో లక్ష్మీదేవి 4 రూపాలుగా జన్మించింది. రుక్మిణి, సత్యభామ, జాంబవతి, రాధ. రాధా కృష్ణులు చిన్నప్పటి నుండి ప్రేమలో ఉన్నారు. రాధకు కృష్ణుడి మీద గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ ఆమె అయాన్ని వివాహం చేసుకోవాలని అర్థం చేసుకుంది. లక్ష్మీదేవి వివాహం చేసుకోవడానికి విష్ణువు వరం ఇచ్చినప్పటికీ ఒక తిరకాసు ఉంది. లక్ష్మీదేవి అవతారమైన రాధ విష్ణువుతో తప్ప మరి ఎవరితోనూ ఉండలేదు. అయ్యా నపుసంపుకుడు అయినప్పటికీ రాధని వివాహం చేసుకున్నాడు. పెళ్ళి అయినప్పుడే రాధ హృదయం కృష్ణుడిదే. ఒకసారి అయాన్ రాధను అనుమానించి ఆమెను అనుసరించి అడవులకు వెళ్ళాడు. కానీ అక్కడ ప్రధాన కాళీమాత దేవి కాపాడడం చూసి ఆశ్చర్యపోయాడు. కృష్ణుడు కాళీమాత రూపంలో రాధని కాపాడుతున్నాడు. అయాన్ కాళీమాతను ప్రతిరోజు పూజించేవాడు. రాధాకృష్ణుల ప్రేమ చాలా మహోన్నతమైనది మరియు వారి దైవిక సంబంధం స్పష్టంగా కనిపిస్తుంది. కృష్ణుడు లక్ష్మి యొక్క మిగిలిన 3 అవతారాలు కూడా వివాహం చేసుకున్నాడు అని రూపాల్లో దేవతలతో కలియుగ పూర్తి చేశాడు. రాధాకృష్ణుని